ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకోని చెప్తున్నారు కదా. ఇక్కడ కొంచెం జూమ్ వీలైతే జూమ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అనంతరామరెడ్డి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మా జాగృతి ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి, నిన్న ప్రెస్ మీట్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. అయితే నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరిగింది, నేను కేసీఆర్ గారు వెంట ఉంటా, కేసీఆర్ గారికి అన్యాయం జరిగితే నేను సహించలేను అన్నటువంటి నాయకులతో పాటు కూర్చొని నాయకుడిని ఎవరితో దిగినట్టు ఫోటో, కేసీఆర్ గారు ఓడిపోతే మరుక్షణమే వెంకటరమణారెడ్డి దగ్గర జాగృతి జిల్లా అధ్యక్షుడు వీరితో పాటు కూర్చున్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్లా, వీరాండి కేసీఆర్ గారికి న్యాయం చేసేది, వీరాండి కేసీఆర్ గారిని కాపాడేది, వీరాండి కేసీఆర్ గారు వెంట నడిచేది. మేము నడుస్తూ ఉన్నాం, మేము అన్యాయం జరిగింది కేసీఆర్ గారికి, కుట్రపూరితంగా కనీసం సిబిఐ వస్తే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. జాగృతి మీద, కవితక్క గారి మీద. నరేష్ గారు క్వశ్చన్ చెప్తున్నాను నేను, ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించింది ఎవరు? అంటే మీ అనుమానం ఏంటి, ఎవరు ప్రెస్ మీట్ పెట్టించుంటారు? అంటే హరీష్ రావుపై మీ ఆరోపణలు చేసింది కాబట్టి హరీష్ రావు వాళ్ళని బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించిందా? నేను అదే అడుగుతాను. భిక్షపతి గారిని గురు పూజోత్సవం రోజైనా సరే, టీచర్స్ డే రోజైనా సరే, మీ వెనుక ఉన్న టీచర్ ఎవరో చెప్పమంటున్నాను నేను. బట్ ఒకసారి అడుగుదాం, అడగండి. భిక్షపతి గారు ఒకసారి మళ్ళీ లైన్లోకి తీసుకోండి. సో అంతలోపు తెలంగాణ సంతోష్ గారు చేయండి. హరీష్ రావు బలవంతంగా జాగృతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు, బలవంతంగా వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించింది, ఇది ఆరోపణ. సంతోష్ గారు ఒకసారి మ్యూట్ తీయండి, మీరు మ్యూట్ తీయండి, మీకు పంపించండి అన్న. వినిపిస్తుందా? రైట్, మాట్లాడండి, వినిపిస్తోంది. కేసీఆర్ గారు కనీసం ప్రెస్ మీట్ కూడా ఇష్టపడకుండా ఉన్నారంటే ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంత తీవ్రంగా బాధ పెట్టినాయో అర్థం చేసుకోవచ్చు అన్న. రెండోది, నరేష్ అన్న హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి చెప్తున్నారు అన్న. మీరు ఇప్పుడు భిక్షపతి అన్న కానీ వివిధ జాగృతి నాయకులు కానీ కవితక్కని గురువులా చేసిరు అన్నారు. కానీ కాదన్న, వాస్తవంగా కవితక్క గురువులా ఉందంటే వెనకాల కేసీఆర్ గారిని చూసి తప్ప ఆమెను చూసి కాదన్న. ఆమెను చూసి కాదు, కేసీఆర్ గారిని చూసి పార్టీ లైన్లోకి వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కవితక్క పరిస్థితి ఎట్లుందంటే కర్ర సందన గొర్రె సందన పడేట్లుంది. ఆమె ఏం తేల్చుకోలేక పరిస్థితి ఉంది. చెప్పండి 24 గంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? 24 గంటల్లోనే ఆమెని సంబోధించకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని మీరు అంటున్నారు. కానీ 24 గంటల్లోనే ఆమె సస్పెన్షన్ చేసిన పరిస్థితి ఆమె తెచ్చుకున్నది. కేసీఆర్ గారు ఎంత ప్రెజర్ తీసుకొని ఉండొచ్చు? ఇప్పుడు కేసీఆర్ అనే పదం లేకపోతే కవితకు ఎవరు గౌరవం అంటారు, అంతేనా మీరు చెప్పే మాట? అంతే కదన్నా. ఇప్పుడు మనోడు అన్నట్లు, ఆమె టీచర్ అన్నట్లు ఆమె ముఖం చూసి కాదు కదా, వెనకాల ఉన్న కేసీఆర్ గారి బొమ్మ చూసి వీళ్ళంతా ఆమెకి గౌరవం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇదే ఫౌండర్ ఉన్న జాగృతి నాయకులు ఇప్పుడు మేడే రాజసాగర్ అనే కానీ ఒక్కసారి హోల్డ్లో ఉండండి. నేను నరేష్ గారు అడుగుతాను. నరేష్ గారు, కేసీఆర్ లేకపోతే కవిత నథింగ్. కేసీఆర్ అనే పదం ఉండడం వల్లే తనకు గురువు అనే స్థానం వచ్చింది, లేకపోతే తనకు గౌరవం వచ్చింది. ఏం చెప్తారు? మీ మధ్య అంటున్నాం సార్. కేసీఆర్ గారు లేకపోతే కవిత గారు ఎవరు, హరీష్ రావు గారు ఎవరు, కేటీఆర్ గారు ఎవరు, ఈ పార్టీ నాయకులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, చైర్మన్లు ఎవరు, ఉద్యమం ఎక్కడిది, రాష్ట్ర ఆవిర్భావం ఎక్కడిది? తనే లేకపోతే ఇవన్నీ లేవు. కానీ తనే ఫస్ట్ అవుతాడు. నేను ఒకటి మీరు గమనించండి, ఈ డిబేట్ ద్వారా కేసీఆర్ గారు యువసేన ఉందండి ఎక్కడన్నా? హరీష్ రావు గారు యువసేన అధ్యక్షుని పెట్టుకున్నాడు కదా, ఇది అఫీషియలా కాదా అని వారిని అడగకండి. పక్కన ఉన్న మఠం భిక్షపతి గారు అడగండి, ఇది పార్టీకి విరుద్ధమైనటువంటి పదవా, పార్టీకి అనుకూలమైన పదవా? బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరికి కూడా సేనలు ఉండవు, ఇది అఫీషియల్ కాదు, సేనలు పెట్టుకోవద్దు అని ఇన్స్ట్రక్షన్ చేస్తే, కేసీఆర్ గారు చేస్తే దానికి విరుద్ధంగా సేనాను పెట్టుకొని దానికి అనుకూలంగా డిబేట్లో వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవరు కాపాడుతారండి పార్టీని? వీళ్ళండి కేసీఆర్ గారు మాట వినేది. భిక్షపతి గారు, మీతో పాటుగా ప్రెస్ మీట్ లో కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించి గతంలో కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. పీసీ ఒకసారి ప్లే చేయండి. నరేష్ గారు షేర్ చేస్తున్నారు అవి. సో దాంట్లో అంటే మీరు పైకి చూడడానికి కేసీఆర్ గారు వెంటే ఉంటామని చెప్తున్నారు, కానీ లోపల వేరే ఉంది. భిక్షపతి గారు, మీరు అది మ్యూట్లో ఉన్నట్టుంది. రైట్, మాట్లాడండి. వచ్చిందండి, రైట్, మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ నరేష్ కూడా చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు లేని ఎవరు లేరు. మరి కేసీఆర్ గారు కవితక్క గారికి 2 సార్లు ఎంపీ అవకాశం ఇచ్చారు, ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. 2 సార్లు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు బిడ్డ అని ఒక పెద్ద గౌరవం ఇచ్చారు. మేము ముఖ్యంగా అది గౌరవం, పెద్ద కేసీఆర్ గారు కూతురు అని చెప్పుకోవడమే కవిత గారు పెద్ద గౌరవము. మరి ఆ గౌరవాన్ని ఇక్కడ ఫోటో డిస్ప్లే అవుతుంది ఆయన పేరెంట్. ఒక్కసారి భిక్షపతి గారు ఒక్క నిమిషం, భిక్షపతి గారు ఒక్క నిమిషం, ఎట్లా చేస్తారు? భిక్షపతి గారు ఒక్క నిమిషం, ఇక్కడ ఫోటో డిస్ప్లే అవుతుంది. ఏం పేరు? అనంతరాములు. అనంతరాములు. ఎవరు ఆయన? కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఓకే, సో కామారెడ్డి ఎమ్మెల్యేతో తప్పేముంది, కలిస్తే కలవచ్చేమో, దానిలో తప్పేముంది? మరి వాళ్ళే కదా. బండి సంజయ్ కేసీఆర్ గారి మీద గెలిచినటువంటి వ్యక్తి మీద ఎలక్షన్ లో కాంటాక్ట్ చేయించి ఓడిపోయిన మరుక్షణమే అక్కడ ప్రత్యక్షమైన ఆయన వచ్చి కేసీఆర్ గారు కాపాడతారంట. కేసీఆర్ గారు వెనకాల ఉంటారంట వాళ్ళు. మేమేమో కేసీఆర్కి అన్యాయం చేస్తామంట, ఈ నాయకులు కాపాడతారంట కేసీఆర్ని. దయ్యాల వేదాలు వదిలించట్లేదా మనోజ్ గారిది? మేము పార్టీ ఎట్ టైం పార్టీ కూడా నేను వైస్ ఎంపీ కూడా పనిచేసిన సర్పంచ్ గా నేను మిమ్మల్ని అంటలేదన్నా, నేను మిమ్మల్ని శంకించట్లేదు. మఠం భిక్షపతిగా నేను మిమ్మల్ని పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని శంకించట్లేదు. ఇంకొకటి ఎట్ సేమ్ టైం జాగృతి కార్యకర్త కూడా మీరు చాలా కఠోరమైన శ్రమ చేసిర్రు. దాన్ని మేము మీలాగా వెంటనే దాన్ని మేము వాళ్ళు చేయలేదు, వాళ్ళు అది ఇది అని చెప్పి మేము ఆరోపణలు చేయట్లేము. మీరు చాలా కష్టపడ్డారు జాగృతిలో, మీరు చాలా కష్టపడ్డారు పార్టీకి. కానీ ఎందుకన్నా ఒక్క రోజుకే ఎందుకు మారాల్సి వచ్చింది? ఎందుకు సస్పెండ్ చేయాల్స్తే 18 సంవత్సరాల బంధాన్ని ఒకవైపు కేసీఆర్ గారి చేత పేగు బంధాన్ని కట్ చేస్తారు, ఒకవైపు మీలాంటి కఠినమైనటువంటి కార్యకర్తల దగ్గర చేస్తారు. దీనికి కారణం ఎవరన్నా? నడిపించే వ్యక్తి ఎవరన్నా? మీకు చెప్పలేకపోవచ్చు, మీకు గొంతు దాటలేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజానికని తెలుసు. నేను మిమ్మల్ని మీ సిన్సియారిటీ కాదంటలేను, మీరు హార్డ్ వర్కర్ కాబట్టే పార్టీ మిమ్మల్ని రికమెండ్ చేసింది, అక్క రికమెండ్ చేసింది, మీకు కార్పొరేషన్ పదవులు వచ్చినాయి కాబట్టి దానికి మేము గర్వంగా ఫీల్ అయినాం. ఎస్, మా బీసీ నాయకునికి, మా ఎంబీసీ నాయకునికి ఒకరికి వచ్చింది పదవి, ఇది కాపాడుకుంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు. మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనే కదా మేము ఉద్యమాలు చేసేది. మీలాంటి వాళ్ళు రాజకీయ వాటా వస్తే పార్లమెంట్లోనో శాసనసభలో ఉంటారని కదా మేము 42% రిజర్వేషన్ చేసేది. కవితక్క వెంబడి ఉండేది. కవితక్క 42% రిజర్వేషన్ తీసుకుంటే మీకు భిక్షపతి గారు ఇప్పుడు జాగృతి భిక్షపతి గారు ఒక నిమిషం ఇందాక మీరు అన్నారు దానితో భాగంగానే 42% రావాలనే మేము కూడా కవిత గారితో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నామన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదు మరి ఉద్యమాలు 42% రిజర్వేషన్ తీసుకురావాలని? ఏ ఒక్క రోజు అన్నా కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినప్పుడు ఏంటన్నా మీరు? హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ కనీసం అసెంబ్లీలో చట్టం చేస్తామని ఒక రాలే కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ కొత్త 42% రిజర్వేషన్ వినండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది బలమైన బీసీ నాయకులు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చుండి, అదే విధంగా డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, మధుసూదన్ కావచ్చు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ అందరూ చాలా మంది బీసీ నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. అందరం కూడా ఒక 40-50 మంది బీసీ పెద్ద నాయకులు కాదు, పెద్ద నాయకుడే మాట్లాడతలేడు. మధ్యలో ఉన్న పెద్ద నాయకులు అంతా మాట్లాడుతున్నారు. ఓకే, మధ్యలో ఉన్న పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. అంటే మధ్యలో ఉన్న పెద్ద నాయకుడికి కావాలి 42%, కానీ ఆ పెద్ద ఆయన కొద్దా కేటీఆర్ లేకుంటే హరీష్ రావు ఆయన అనుమతి అయితే మేము బీసీ మీటింగ్స్ పెట్టినామా? మళ్ళీ చెప్పండి. ఆయన అనుమతి లేదు తెలంగాణ భవన్లో. అనుమతి ఎవరికి కావాలండి? అనుమతి ఎవరికి కావాలి? ఆయన కొద్దనా? అంటే ఆయన కొద్దనా? నా క్వశ్చన్ ఒక బీసీగా నేను కూడా అడుగుతున్నా. ఆయన కొద్దా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన స్టాండ్ వద్దా? మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, బీసీ సంఘం నాయకులు ఉన్నారు, అదేవిధంగా బీసీ కమిషన్ లో చేసిన నాయకులు అందరం కలిసి సమిష్టిగా ఒక పోరాటం చేయాలని నిర్ణయం చేసుకున్నాము. అనేక దఫాలుగా మీటింగ్లు పెట్టుకున్నాము. అదేవిధంగా ఇంద్రాబాద్ దగ్గర జరిగినటువంటి ఎంపీటీసీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నాలుగులో కూడా మేము అందరం కూడా నేను ఒక మాట అనను, ఐఎమ్ సారీ, నేను ఒక మాట అనను, అది మీ ఇంటర్నల్ విషయం, బట్ ఒక మాట అంటున్నాను. భిక్షపతి గారు నేను ఒక మాట అనను, బట్ వినండి, మీకు చెప్తా, మీకు చెప్పినాక మీరు కంక్లూడ్ చేసినాక నా క్వశ్చన్ వినండి. నేను అనను, బట్ ఒక మాట అంటున్నాను. ఐఎమ్ సారీ, నేను నా మాట అనదలుచుకోలేదు, బట్ అంటున్నాను. సో అన్ని పార్టీలు ఏమంటున్నాయంటే బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ చెప్పింది, బీసీని పీసీసీ చేస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ని బీసీగా పీసీసీ చేసింది. మీ పార్టీ ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నారు, ఎందుకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికి ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు రావాలా? ఇప్పుడు కవిత చెప్తున్న మాట అదే, నాన్న మనం కోటరీ ఏర్పాటు చేసుకున్నాం, కోటరీ చుట్టే ఉన్నాం, చాలా మంది మనం విస్మరిస్తున్నాం అని చెప్పి ఆ లేఖలో కూడా రాసుకొచ్చింది కదా. ఎందుకు ఆల్టర్నేటివ్ ఎవరు లేరా పార్టీలో? మధుసూదనాచారి గారికి ఎలిజిబుల్ కాదు, ఆయన ఓ పార్టీ లీడ్ చేసి ఎలిజిబుల్ మండల ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు కదా, మండల ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు. అదే విధంగా బండారు ప్రకాష్ గారికి డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు మండలిలో.
అదేవిధంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఫస్ట్ సారి కూడా మండలి ఏర్పడినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మండలి చైర్మన్ కూడా స్వామిగౌడ్ గారికి ఇచ్చారు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి పదవి ఇచ్చారు, తలసాని గారు మంత్రి పదవి ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ గారి మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, న్యాయం చేస్తారు. కానీ నేను ఏమంటా ఉన్నానంటే నమ్మకం ఉంది, బీసీలకు ఎంతో న్యాయం జరిగింది, కేసీఆర్ వలన అయింది, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము కాదా అంటలేము, అన్యాయం జరిగింది అంటలేము. ఈ రాష్ట్ర దేశ స్వాతంత్ర అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణకు ఒక బీసీలో కొంత న్యాయం జరిగిందంటే కేసీఆర్ రాజ్యంలో జరిగింది. అయితే నా ప్రశ్న ఏంటంటే మీరు సామాజిక తెలంగాణ ఎందుకు అంటున్నారు? మరి జాగృతి సామాజిక తెలంగాణ అంటుంది కదా. మేము తెలంగాణ జాగృతి పక్షాన కానివ్వండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఎప్పుడు కూడా ఇంకా జరగాలి తెలంగాణకని కోరుకునే వాళ్ళు, సామాజిక తెలంగాణ ఇంకా న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు, ఇంకా బీసీలకు ఇంకా మంచి జరగాలని కోరుకునే వాళ్ళు, ఇంకా జరగాలని కోరుకునే వాళ్ళం. అయితే ఒక్క నిమిషం, ఎందుకంటే ఏ సంక్షేమ పథకం తీసుకున్నా, పెన్షన్ తీసుకున్నా, రైతు బంధు ఇక మాకు బాగా తెలుసు. ఎందుకంటే మీకంటే ఎక్కువ ఆర్గ్యూ చేసిన మేము టీవీలలో, మీకంటే ఎక్కువ బీఆర్ఎస్ తరఫున ఆర్గ్యూ చేసిన మాకు ఇంకా బాగా తెలుసు. అవి ప్రతి పథకం తెలుసు, స్టాటిస్టికల్ తెలుసు, లబ్ధిదారు తెలుసు. సామాజిక తెలంగాణ అయిందా కాలేదా? ఒకటి నేనేమంటాను, అయిందా కాలేదా? ఒకటే ఈ తెలంగాణ అనేది కేసీఆర్ గారు కూడా చెప్పారు ఇంకా బాగుపడాలి. సామాజిక తెలంగాణ అంటే ఏంది, బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ, ఇవన్నీ భాగం ఏంటంటే ఈ వర్గాలన్నీ కూడా ఇంకా బాగుపడాలి. ఎగ్జాంపుల్ చెప్తా, ఈ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు బాగుపడాలని గురుకుల పెట్టి ఒక తరాన్ని మనం బయట వేయాలని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సామాజిక తెలంగాణ అయిందా లేదా చేయడం కోసం ప్రయత్నం జరగాలి. ఇంకా ఇప్పుడు కాలే కాదండి, కేసీఆర్ 65 దరిద్రాన్ని ఒక రోజు ఎట్లా కడుగుతామని మీరు ప్రచారం చేసి 65 దరిద్రాన్ని ఒక రోజు కడగలేదు. ఇంప్రూవ్ అయింది నిజంగా. మీరు ప్రచారం చేసుకున్నారా? సామాజిక తెలంగాణ సాధ్యమైంది మాత్రం ప్రచారం జరిగిందా లేదా? సామాజిక తెలంగాణ సాధ్యం అవుతుంది. ఇంకొక విషయము, ఇంకోటి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ హయాంలో కానీ సామాజిక తెలంగాణ వర్డ్ రాలే, బంగారు తెలంగాణ దిశగా కవిత గారు మీనింగ్ ఏంటంటే ఇంకా అన్ని వర్గాలకు రావాలి, ఇంకా అందరికీ న్యాయం జరగాలి, కేసీఆర్ గారు అందరికీ అందుబాటులో ఉండాలి, మధ్య ఉన్నటువంటి కోటరీ ఆపొద్దు. ఆపడం కోటరీ పేరు చెప్పండి. చెప్పడం ఏంటంటే ఓపెన్ గా ఎవరెవరు అనేది నేను క్లియర్ కవిత గారే చెప్పారు, సంతోష్ గారు మధ్యలో ఆపుతున్నారని నేను చెప్పడం కాదు. నిన్న మొన్న డిబేట్స్కి వెళ్ళినాము, వి ప్రకాష్ గారు అదే మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ పనిచేసి ఇంతకుముందు పనిచేసి వెళ్ళిన రమ్యారావు గారు అదే మాట్లాడుతూ ఉన్నారు, అత్యంత దగ్గరగా పనిచేసిన గాదయ్య గారు అదే మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడాను. బిక్షపరి గారు సామాజిక తెలంగాణ కాకుండా అడ్డుపడుతుంది సంతోష్ రావు, హరీష్ రావు. అది సాధ్యమవుతుంది అండి మనోజ్ గారు, ఒట్టి గాలి మాటలు కాకపోతే సాధ్యమవుతుంది. అది ఇంకోటి ఏంటంటే హరీష్ రావు గారు, సంతోష్ గారు కూడా ఈ రోజు వాళ్ళు అనేక మందికి బీసీ బిడ్డలకు వాళ్ళు న్యాయం చేసిరు, వాళ్ళు ఇంకా చాలా మంది కార్యకర్తలకు, బీసీ కార్యకర్తలకు న్యాయం చేసిరు. వీళ్ళు ప్రజలకు కూడా వాళ్ళందరూ మంత్రివర్గంలో హరీష్ రావు గారు ఉన్నా, సంతోష్ గారు ఎంపీగా ఉన్నా కూడా ఎక్కడైనా సరే పార్టీలో కానీ ఎక్కడైనా సరే అందరు సమన్యాయం జరగాలి, బీసీలకు ఇంకా న్యాయం జరగాలి, మన ఎస్సీ బిడ్డలకు న్యాయం జరగాలి, ఎస్టీ బిడ్డలకు న్యాయం చేయాలని ఆలోచన చేసిరు తప్ప ఎప్పుడు సామాజిక తెలంగాణకు హరీష్ రావు గారు కానీ, సంతోష్ గారు కానీ, కాదు. నరేష్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కాలంలో సామాజిక తెలంగాణ న్యాయం జరగలేదా? సామాజిక తెలంగాణ లేదా? ఓన్లీ బంగారు తెలంగాణనే ఉందా? సామాజిక తెలంగాణ లేదా? నువ్వు కానీ కవిత గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? అయితే నేనేమంటావునంటే చెప్పండి నరేష్, నేనే మీకు చెప్పినా అంత న్యాయం జరిగిందంటే ఇక్కడ అని చెప్పి మీరు చెప్పముందుకే, మీ నోటి నుంచి ఆ మాట రాకముందుకే ముందుకే మేము చేసినాం. ఇంకొక విషయం ఏంటంటే ఎంతో సహనం ఉన్నటువంటి మఠం భిక్షపతి, ఎంతో సహనం ఉన్నటువంటి మఠం భిక్షపతి కేసీఆర్ గారి నుంచి మాట్లాడటంలో సహనం పాటించిండు. ఎప్పుడైతే సంతోష్ రావు పేరు, హరీష్ రావు పేరు చేయగానే గాలి మాట్లాడాడు, సహనం కోల్పోయిండు. అంటే ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాడు అతను? కేసీఆర్ గారి కోసం పనిచేసినట్టు కనబడుతుందా? ఈ డిబేట్ సాక్ష్యము మీరు కేసీఆర్ కోసం పనిచేసి కాదు, మీ నాయకత్వం వేరు, మీ ఆకాంక్ష వేరు, మీరు ఎవరి కళ్ళలో ఆనందం కోసం పనిచేస్తారో స్పష్టంగా మీరు నన్ను గాలి మాటలు అన్నప్పుడు అర్థమైంది. మీరు నన్ను గాలి మాటలు అన్నప్పుడే, అంటే అంతకుముందు కేసీఆర్ గారి నుంచి మాట్లాడినప్పుడు మీ మాటల్లో రాదు, సహనం రాదు, కోపం రాదు, ఆవేశం రాదు. ఎప్పుడైతే హరీష్ రావు గారి పేరో, సంతోష్ రావు పేరు చెప్పగానే ఆవేశం కట్టనంచుకుంది. అంటే మీరు తెలంగాణ జాగృతిలో ఉండి కూడా ఎవరి బాగు కోసం పనిచేసిర్రు అనే ఒక డౌట్ వస్తుంది కదండి మనోజ్ గారు.
ఈ 3 రోజుల్లో మారదు కదా. మీరు ఈ 18 సంవత్సరాల నుండి కూడా ఎవరు బాగు కోసం పనిచేసారు? ఒక సామాన్యమైన కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సంతోష్ గారు కాలర్ ఉన్నారు. సంతోష్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి సంతోష్ గారు. హలో. ఆర్టీవీ ప్రేక్షకులకు, ముందుగా ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారం అండి. చెప్పండి. హలో, చెప్పండి. నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే అండి. డైరెక్ట్ బుక్షపతి అన్న గారికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. అక్క మీకు ఏమన్యాయం చేసిందని అక్క గురించి మీరు నేను ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడారన్న. అక్క ఇప్పుడు మేమంటారు మీరందరూ మంచిగా మీరందరూ బాగుపడ్డారు. మేమంటారు మీరు బాగుపడి మిగతా వాళ్ళందరికీ ద్రోహం చేసారు మీరు. ఒకటే మాట్లాడుతున్నా. అక్క గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీరు అట్లా? అక్క కవితక్క మీకు మంచి లైఫ్ ఇచ్చింది, మీకు చైర్మన్ పదవులు ఇచ్చింది, నువ్వు ఎంపీపీ పోటీ చేసినా, జెడ్పీటీసీ పోటీ చేసినా అన్నిటికీ సహకరించింది అక్క. అట్లాంటిది అక్క గురించి మీరు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న బుక్షపతి అన్న? రైట్, ఒక్కసారి సంతోష్ గారు రాగండి. భిక్షపతి గారు వినిపించినా మీకు? రైట్, మీరు ద్రోహం చేసిరట. నేను అక్క గురించి తప్పగా ఏమేమట్లే. లేదు, మీరు పదవులు పొంది మిగిలిన వాళ్ళకి ద్రోహం చేసిరంట. మీరు పదవులు పొంది మిగిలిన వాళ్ళకి ద్రోహం చేసిరట. మాట్లాడుతున్నా. తను బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలను మాత్రమే ఖండిస్తున్నామని చెప్పిన. తను బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రమే ఖండిస్తున్నా అని చెప్పిన. భిక్షపతి గారు మీరు పదవులు పొంది ద్రోహం చేసిరట. వ్యతిరేకం అని చెప్తున్నా నేను. మీరు పదవులు పొంది మిగిలిన వారికి ద్రోహం చేసిరంట. మీరు పదవులు పొంది మిగిలిన వారికి ద్రోహం చేసిరంట. అన్ని అనుభవించి అన్ని పదవులు పొందిరని అంటున్నాడు ఆయన. మేము ఏం పొందినాము, ఏం లాభం పొందలేదు అనేది అది కవితక్క గారు తెలుసు. వీళ్ళకి తెలియదు. వీళ్ళందరూ కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళకి తెలియదు. కవితక్క గారిని వీళ్ళు అడిగితే వాళ్ళ అక్క చెప్తారు భిక్షపతికి ఏం చేసిరు, ఎవరికి ఏం చేసినా చెప్తారు. నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడితే నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఈ టీవీలలో కానీ దేనిలో కానీ నాకేం చేసి నాకేం చేయలేదు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట మాట్లాడాను. భిక్షపతి గారు మనం కాసేపు మాట్లాడుకుందాం. భిక్షపతి గారు మాట్లాడుకుందాం. కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ జాతి పితాన్ని ప్రమోట్ చేసిందా లేదా? అవును, చేసింది. ఆయనంతటి రాజకీయ చాణక్యత కలిగిన వ్యక్తి ఉన్నాడు అనేటువంటి మాటని చెప్పిందా లేదా? చెప్పారు. ఆయనంతటి గొప్ప నాయకుడు ప్రపంచ దేశాల్లోనే, మన ముఖ్యంగా మన భారతదేశంలో మోదీని ఢీకొలే సత్తా ఉన్నది కేసీఆర్ గారికి మాత్రమే ప్రచారం చేసిందా లేదా? చేశారు. మరి ఇన్ని క్వాలిటీస్ కలిగిన వ్యక్తి తన సొంత కూతురుపై నియంత్రణ కోల్పోయిందా? అవును, నేనేమంటున్నాంటే లేదు, తన సొంత కూతురు రాసిన లేఖ బయటకు వస్తే స్పందించలేదు. పార్టీలో అందరూ వన్ టు వన్ మాట్లాడదాం. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. కేసీఆర్ గారు ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి తన కూతురు లెటర్ బయటికి వస్తే స్పందించలేదు. ఎలా వచ్చిందో కనీసం మాట్లాడలేదు, ఎక్కడ చెప్పలేదు కూడా. తను ఇన్ని రకాలుగా ఉద్యమాలు చేసి నానా బయటకు రమ్మని చెప్పి చాలా సమావేశాలు మాట్లాడుకొచ్చింది, ఎక్కడ ఆన్సర్ లేదు. కానీ కనీసం కుటుంబీకురాలుగా మీకు విషయం తెలుసా? బహుశా అంటే జర్నలిస్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ మేరకి తన కుమారుడు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి వెళ్తుంటే, దీవెనలు తీసుకోవడానికి వెళ్తే, ఆశీర్వాదం కోసం వెళ్తే తనని బెడ్రూమ్ బయటే ఉంచేసరికి కనీసం ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదంట. ఇది తన బాధ. మీడియా చిట్చాట్లో మాట్లాడుతున్న సందర్భంలో కానివ్వండి, చాలామంది జర్నలిస్టుకు తెలిసిన మాట. సో అంటే ఏం జరిగింది అసలు? కూతురు మీద నియంత్రణ కోల్పోయాడా? ఇంత పెద్ద నాయకుడు తన కూతురునే కాపాడుకోలేకపోయాడా? హలో, చెప్పండి. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఏమంటారు అంటే అక్క కలవడి ఇవ్వలేదు, అక్కడ కలవడి ఇవ్వలేదు, ఆ సార్ ముఖం కూడా చూడలేదు మీరు అంటున్నారు. మరి కవితక్క అట్లంటలేదు. మేము అక్కడ ఏమైనా మీడియా కెమెరాలు పెట్టిరా, అక్కడ ఏమైనా వీడియోలు తీసిరా? ఏం తీయలేరు కదా. మీడియా వాళ్ళు అది ఎట్లా ప్రచారం చేస్తారని అంటున్నారు. అంటే నేను కలిసినా కానీ మీడియా వాళ్ళు మాత్రమే దుష్ప్రచారం చేస్తారని చెప్పి కవితక్క గారు మీడియా కొన్ని సందర్భాల్లో తన మాట మాట్లాడుకొచ్చింది. ఆడబిడ్డని కదా, తండ్రిని అన్నని ఎప్పుడు చెడు కోరుకోను, నేను అన్ని మంచిగా మాట్లాడతాను బయటికి చెప్పారు. కానీ ఇదే మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ తనే ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు కూడా తను అంగీకరించారు. ఆడబిడ్డని కదా, నేను తండ్రి ఏమంటారు పుట్టింటి చెడును కోరుకోను కాబట్టి మంచి చెప్తున్నా అన్నారు ఆవిడ. అవును, నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు జాతి పెద్ద, దేశంలో మోడీని ఢీ కొట్టేంత గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తన అక్కని చెప్పింది. మరి అంత పెద్ద నాయకుడికి పార్టీలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అంత తెలియకుండా కేసీఆర్ గారు ఉంటారా? మరి తెలిసి ఊరుకుంటారా ఆయన? తెలిసి ఊరుకుంటారా? మీరు ఫ్యామిలీ మెంబర్ కదా, ఇంట్లో పోయి కొట్లాడాల్సింది ఉండే. లేఖలే బయటికి విడుదలైన నా క్వశ్చన్ మీకు అర్థం కాలే అనుకుంటా. ఒక కూతురు రాసిన లేఖ బయటికి విడుదలైనప్పుడే ఆయన ఆలోచన తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి కదా. అవును, ఎవరు చేసిరు? మరి ఇప్పుడు వేరే దగ్గర ఏమంటారండి, మీరు సంతోష్ గారు నిన్న చెప్పారు, మొన్న మీటింగ్ లో చెప్పినప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పినట్టున్నారు సంతోష్ గారు లీక్ చేసిరు అని చెప్పి. నాకు ప్రూఫ్ ఎక్కడ ఉంది?
సంతోష్ గారు చేసిన దానికి proof ఎక్కడ ఉంది? కాంగ్రెస్ అనుకూలంగా చేసినామని మీరు తెలంగాణ జాగృతి కాంగ్రెస్ జాగృతి అని మీరు ఎట్లా అన్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఏదరా మీరు నిన్న అవును మీరు అది తెలంగాణ కాంగ్రెస్ జాగృతి అన్నారు కదా, మీకేం ప్రూఫ్ ఉంది? మీరు ఎట్లా అన్నారు? సమానం చెప్తా విను, నరే సమానం చెప్తాను. ఎందుకన్నా మాట అంటే మీరు బీసీ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు అది ఆర్డినెన్స్ ఇంప్లిమెంటేషన్ అయితేనే లెక్క, లేకపోతే ఇంప్లిమెంటేషన్ కాకపోతే దానికి వర్తే లేదు. అట్లా అన్నప్పుడు కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్స్ కు మీరు ఎట్లా సంబరాలు చేసుకున్నారు? అట్లయితే అదే రకమైతే డిసెంబర్ 9 ఒక నిమిషం వినండి బ్రదర్, డిసెంబర్ 9 2009 ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ప్రకటన చేయగానే తెలంగాణ టీఆర్ఎస్ మొత్తం సంబరాలు చేసుకుంది. అప్పటికి తెలంగాణ వచ్చినట్ట? తెలంగాణ వచ్చిన నమ్మి చేసుకున్నామా? ఒక అడుగు ముందుకు పడడం చేసుకున్నాము. ఉద్యమంలో భాగమైతే తెలుసా బాధ? ఉద్యమంలో భాగమైతే ఆ బాధ తెలుస్తుంది మీకు. డిసెంబర్ 9 నాడు ప్రకటన రాగానే మనమందరం కూడా గులాములు చల్లుకున్నాం, మనమందరం సంబరాలు చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు తెలంగాణ రాలే, ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. ప్రకటన వచ్చింది కాబట్టి సంబరాలు చేసుకున్నాము. తెలంగాణ రాలేదండి, ప్రకటన వచ్చింది. వచ్చిన తర్వాత 1200 మంది చావుల తర్వాత, అమరవీరుల తర్వాత అప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు రాలే. మరి ఆ రోజు మనం ఎందుకు చేసుకున్నాం? ఆ రోజు మరి కేసీఆర్ గారు తప్పందామా? తెలంగాణ ఉద్యమకారులు తప్పందామా? తెలంగాణ